రగులుతోంది మొగలి పొద గుబులుగుంది కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద గుబులుగుంది కన్నయ్యదా నాగినిలా వస్తున్నా కౌగిలి లేగిస్తున్నా కాటేస్తావా వాటేస్తావా రగులుతోంది మొగలి పొద. ఒరేయ్ నీ వయసుకి ఇప్పుడు వాడిన పాటకి యాదైన సభలు ఉన్నదా ఏమిరా? ఒరేయ్ నువ్వు పొదల్లోకి దూరినా వరకు బయటికి రానికి 10 దినాలు పట్టాలి నీకు. గబ్బరా కొడుక. సర్లే 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 శివరే చెప్పినావురా. గానా గా ఎవరు ఎవరు ఎవరు? నేను చేస్తా సార్. నువ్వా? జాగ్రత్తరా బిల్డింగ్. Girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, बीडी पेरू विंटे गुंडाला गुंडेलो न गुल्ला साउंडिंग, बीडी बॉडी स्टील के सिंह, बीडी नरम नाइलॉन स्ट्रिंग, बीडी फेयर रेक्टर खाकी ड्रेस के కొత్త కలరింగ్, సదా के స్పెల్లింగ్, కొట్టాడో స్వెల్లింగ్, కళ్ళల్లో ఫరింగ్, ఏ విలన్ కన్నా డెత్ వార్నింగ్, బై బర్త్డే పుడ్డింగ్, పవర్ కే బ్రాండింగ్, హై ఎండ్ స్టైలింగ్, बीडी ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. గబ్బర్ సింగ్ he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, ఆపేరా రే ఇప్పుడు స్టేషన్కి ఏమన్నా అయితే రిపేర్ చేయించడానికి ఫండ్స్ కూడా లేవురా. ఇంకా దాల్లే. ఏయ్ ముంగిదానా నువ్వేమన్నా నేర్చావా? ఏమో అనుకున్నాను కానీ ముగిదానా బాగా వేసినవే. ఇంకెవరు నెక్స్ట్ ఎవరు? సిరిగా నువ్వే. మాయదారి మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.